ఉమాదేవి చేతులతో విషం ఇచ్చినా సంతోషమే. అయ్యో అయ్యో వీటన్నిటికీ కనెక్షన్ ఇస్తే బ్యాక్ లో లైట్ వెలుగుతుందిరా. వద్దురా నా మాట. అయ్యో వేసేస్తున్నాడు, వేసేస్తున్నాడు. అయ్యో అయ్యో శివాజీ. వాష్రూమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు శివాజీ? చూచూ. ఏంటో నా కొడుకు పిల్లి కోతలు పెడుతున్నాడు. పిల్లి కోతలు కావు, ఇవి చిల్లి కోతలు. శివాజీ ఏమైందయ్యా? లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైల్ రైల్ రన్ అయిందనుకుంటా. ఓకే, చాలా సంతోషం. పరిచయం మెచ్చుకోవడంలో ఫస్ట్ కోర్సు విజయవంతం అయింది. తర్వాత కోర్సు ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి విందుకు వస్తున్నారు. విందుకా? అదేం కుదరదు, మేమెవరం రావు. ఇలా చూడండి, మీకు నచ్చితేనే రండి, మీకు నచ్చకపోయినా రండి. పొద్దున 11ంటికి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని మామ వస్తాడు. వచ్చేటప్పుడు మీకు ఏదైనా కాయో పండు పువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే మామకి ఏర్పాటు చేస్తాడు. మీరు మా ఇంటికి వస్తే చాలు, మీరు మా ఇంటికి వస్తే చాలు. ఓకే, సీ యు ఆన్ సండే. బై బై. మీరు మన మెడికల్ కాలేజీకి డీన్ గా రావటం నాకు చాలా గర్వంగా ఉంది. ఓ దట్స్ మై ప్లెజర్. ఇక్కడ అనాటమీ ల్యాబ్, పాథాలజీ ల్యాబ్ ఇవన్నీ వస్తాయి. మలేసా, నా బ్యాగ్ లో డ్రిల్లింగ్ బిట్ ఉంటుంది, తీసుకురా తొందరగా. మన బిడ్డ మనలాగే ఏమైందమ్మా? ఏదో కరెంటు వైర్ తొక్కి షాక్ కొట్టి నా బిడ్డ చచ్చిపోయాడయ్యా. ప్రాణం ఉందా డాక్టర్? హార్ట్ బీట్ పల్స్ ఆగిపోయి. ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్. ఐ విల్ ట్రై. పిల్లండి కొంచెం తీసుకురండి. టేబుల్ కొంచెం క్లియర్ చేయండి. తప్పకోండి ప్లీజ్, తప్పకోండి. మన బిడ్డ బతికాడయ్యా. యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ. అయ్యా అయ్యా, మీరు దేవుడయ్యా, మా పాలిటి దేవుడయ్యా. అయ్యా చిన్నపిల్లలను పనికి పంపడం చట్టవిరుద్ధం అని తెలియదు నీకు? బాగా చదివేద్దాం అనుకున్నానయ్యా, కానీ డబ్బులు లేక మానిపించాను. నేను ఇస్తాను, పిల్లల్ని చదివించు. అట్టగేనయ్యా. ఏ కాంట్రాక్టర్, ఇక మీద చిన్నపిల్లల పనిలో పెట్టావా చీరేస్తాను. రిమార్కబుల్ డాక్టర్. పిల్లాడు చనిపోయాడు అనుకున్నాను. ఎలా డాక్టర్, ఎలా సాధ్యపడింది? దీనికి సిపిఆర్ అని పేరు. సడన్ గా హార్ట్ ఆగిపోతే ఎక్కువ కాలయాపన చెయ్యకుండా సిపిఆర్ చేస్తే తిరిగి బతికే అవకాశం ఉంది. అప్పటికీ హార్ట్ ఫంక్షన్ కాకపోతే డీఫిబ్రిలేటర్ ద్వారా షాక్ ఇచ్చి యాక్టివేట్ చేయొచ్చు. కూల్ డాక్టర్. హాయ్ 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 హాయ్. ఏంటి విందు భోజనానికి ఎవరు రెడీ అవ్వలేదా? ఓయ్, మేము రావని ఆ రోజే చెప్పాం కదా. రావట్లేదా? అక్కడ మీకోసం హడావిడిగా వంటలన్నీ సిద్ధం చేసి మీతోనే భోంచేయాలని పొద్దు నుంచి గుక్కెడు నీళ్లు కూడా తాకుండా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. బయలుదేరండి. మేమేమైనా చెప్పావా? ఓయ్, తలకి 8,000 ఖర్చు చేసామయ్యా. తాబేటి పిల్లలను తాలింపు చేసి ఉంచాం. ఓసిగా వచ్చేదాన్ని తినిపోవడానికి నొప్పిగా ఉందా? మేం కోరలేదుగా. మేం కోరుకుంటున్నామయ్యా. ఇప్పుడు వెళ్తావా, పోలీసుని పిలవమంటావా? ఇప్పుడు మీరు వస్తారా, శివాజీని పిలవమంటారా? శివాజీ, వీళ్ళు దారికొచ్చేలా లేరు. నువ్వు వెంటనే కుటుంబంతో సహా బయలుదేరి ఇక్కడికి వచ్చి.
చూసారా ఏర్పాట్లు? రండి రండి. రండి. ఏమండి ఇది కొంచెం ఓవర్గా లేదు? కూల్. యు ఆర్ ఎ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ టు us. వెల్కమ్. రండి రండి, పరిచయం మెచ్చుకుందాం. రండి. నాన్ వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. ఎవరెవరికి ఏమేం కావాలో మొహమాట పడకుండా శుభ్రంగా కడుపు నిండా తినండి. ఏంటి రాము వెతుకుతున్నారు? తాబేలు పిల్లలు తాలింపు అన్నారు కదా. పిల్లి పిల్లల పురుచు చేసుంచారు. ఊరికే రైమింగ్ కోసం అన్నానయ్యా. లాబ్స్టర్, పోర్క్ టిక్కా, హైదరాబాద్ బిర్యానీ. అయ్యో సరిగ్గా తినట్లేదే. పప్పు పువ్వా చాలా బాగుంటుంది. గుజ్జు వద్దు. కిల్లర్ మీసాల వీరప్పంలా తయారయ్యారేంటి? ఏమిటా చిన్నపిల్లలా తింటాం? ఇలా నోటి నిండా పెట్టుకుని చక్కగా తినాలి గాని గోరు ముద్దలు తింటారేమిటి? రండి. పెళ్ళయ్యాక మనం ఉండబోయేది ఇక్కడే. ఇవన్నీ నేను మీకోసం కొన్న పట్టు చీరలు. ఇవి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి, ఇవి ఇంట్లో కట్టుకోవడానికి, ఇవన్నీ మ్యాచింగ్ బ్లౌజ్. ఇవన్నీ మీకోసం కొన్న నగలు. బొట్టు, కాటుక, పెర్ఫ్యూమ్, మొత్తం లేడీస్ సామాన్లు. గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తినాల్సిన హెల్తీ ఫుడ్ అండ్ మెడిసిన్స్. మనకు పుట్టబోయే బిడ్డకు 3 ఏళ్ళు వచ్చేదాకా ఏమేం కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. మగపిల్లడు పుడితే ఇవి, ఆడపిల్ల పుడితే ఇవి. మీరొచ్చాక డే 1 నుంచే మీరు సంతోషంగా ఉండాలని అన్ని సామాన్లు కొనుచ్చాను. మీరు చేయాల్సిందల్లా సరే అన్న కనుసైగ మాత్రమే. కూల్. మగాడు మగాడునా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వే ఇక్కడ పెట్టాలని చూసావు. అక్కడ నీ మామ లింగం ఫ్యామిలీ బయలుదేరుతోంది. ఏంటమ్మా తొందర? ఏంటంటే అప్పుడే బయలుదేరారు? విందు అయిపోయిందిగా, అందుకే బయలుదేరుతున్నాం. ఒక విధంగా మన పరిచయం పెరిగింది. ఇప్పుడు చెప్పండి, మేము మీకు నచ్చామా? ఇలా చూడండి, మీ బాధ తట్టుకోలేకే ఇక్కడికి వచ్చాం. మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగారు, మేము మీ ఇంటికి వచ్చి విందు భోజనం చేసాం. దానికి దీనికి సరిపోయింది అంతే. ఇక మీద దయచేసి మీరు మా ఇంటికి రావద్దని కట్ అండ్ రైట్ గా చెప్పేద్దామనే మేము ఇక్కడికి వచ్చాం. వస్తాం. ఆపండి, ఎక్కడ పనులు అక్కడ ఆపండి. ఎవరయ్యా కాంట్రాక్టర్? పనులు ఆపండి. ఏంటి ప్రాబ్లం? వైలేషన్ సార్, వెంటనే పడగొట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏంటి ఆడుకుంటున్నారా? అన్ని క్లియరెన్స్ తీసుకుని కోటాను కోట్లు ఖర్చు పెట్టి 300 పని అయిపోయాక ఇప్పుడు వచ్చి వైలేషన్ గిలేషన్ అంటూ. సార్, ఈ ఏరియాలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. ఏంటి అక్కడే ఉన్నారు? ఇక్కడ ఏమైనా పని ఆగిందో చీరేస్తాను. నా మీద విరుచుకుపడతారే? నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ ని. నా డ్యూటీ నేను చేస్తున్నాను. కావాలంటే వెళ్ళి మినిస్టర్ తో మాట్లాడుకోండి. అధికారులు సంతకం పెట్టినంత మాత్రాన సరిపోతుందా? మరి మినిస్టర్ గా నేనెందుకున్నట్టు? మీరు ముందు రావాల్సింది నా దగ్గరికి కదా. సారీ సార్, ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. కట్టడం కూడా పూర్తవుతుంది సార్. ఇప్పుడు ఆపమంటే నేనేం కాను సార్. నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. హెల్ప్ చేయండి ప్లీజ్. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? భగవంతుడా, అదే ప్రశ్న. 200 కోట్లు. అందులో ఒక 25% 50C మా సంక్షేమ నిధికి ఇవ్వండి, పని చేయిద్దాం. 50 కోట్ల? ఏంటి సార్ నోరెళ్ళు పెడతారు? క్యాపిటేషన్ ఆపరేషన్ అని లక్షలు తీసుకుంటారు. ఏదో విధంగా ఏడాది లోపు లాగేస్తారు కదా. నేనేం డబ్బు సంపాదించడానికి ఈ ప్రాజెక్ట్ మొదలెట్లేదు సార్. మొదట్లో అందరూ ఇలాగే అంటారు సార్. ఇప్పుడు ఉన్నట్టుండి 50 కోట్లకు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? ఉన్న డబ్బంతా ఇందులోనే ఇన్వెస్ట్ చేశాం. మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఆదిశేషి గారిని ఇచ్చే ప్రెషర్, అసలు ఈ వైలేషన్ ప్రాబ్లం లేవదీసింది ఆయన. వారిని మీరు నేను చెయ్యాలంటే 50C ఇస్తేనే కుదురుతుంది. ఓ మంచి పని చేయడానికి కూడా 50 కోట్లు లంచం ఇవ్వాలా సార్? అందుకే నేను ముందే చెప్పాను కుదరదు సార్. ప్లీజ్ సార్. శివాజీ ఒక్క నిమిషం. దొంగ రాస్కల్స్. శివాజీ, వీళ్లతో మాట్లాడి ప్రయోజనం లేదు. అడుగు ముందుకు వేశాం, ఇక తిరిగి వెనక్కి పోలేం. కరెక్ట్ గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు. అప్పో సొప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు శివాజీ. వెళ్దాం పదా. ఈ ఇంటి మొదటి డాక్యుమెంట్స్ ఇవ్వండి.
కన్స్ట్రక్టెడ్ ఏరియా 8750 స్క్వేర్ ఫీట్ సార్. మీరు అడిగిన లోన్ అమౌంట్కి ఇల్లు ఒకటే తాకడి పెడితే సరిపోదు సార్. ఇవిగో సార్ శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్